హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. నేను మీ సింధుని. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నేను వరలక్ష్మి వ్రతంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అంటే పూజ అనేది డెకరేషన్ అనేది బేసిక్ గా ఎలా చేసుకోవాలి అనేది అంతా కూడా మీతో డీటెయిల్ గా షేర్ చేసుకోబోతున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానివల్ల ఎవరికైనా తెలియని పాయింట్స్ ఏదన్నా ఉంటే వాటిని ఈ వీడియో ద్వారా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇప్పటి వరకు నేను పోస్ట్ చేయని కంటెంట్ అండి ఇది. ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో ఈ మంత్ 31st అంటే జూలై 31st వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్ ఉంది. కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం ఓన్లీ సెకండ్ వీకే చేయాలి అని ఏమీ లేదండి. సెకండ్ వీక్ వీలు పడని వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఫస్ట్ వీక్ అంటే ఎల్లుండి ఫ్రైడే. సో జనరల్ గా వరలక్ష్మి వ్రతం ప్రిపేర్ చేయడానికి థర్డ్ వీక్ అంత శ్రేష్టమైనది కాదు. మా ఇంట్లో ఏంటంటే థర్డ్ వీక్ అనేది ప్రిఫర్ చేయడానికి ఇష్టపడరు. సో కుదిరితే మాక్సిమం సెకండ్ వీకే చేసుకోండి, లేదంటే వీలు పడని వాళ్ళు ఫస్ట్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ అయినా చేసుకోవచ్చు. కొన్ని నెలలు అంటే కొన్ని సంవత్సరాల్లో ఒక్కోసారి వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసం అనేది 5 వారాలు వస్తుంది. సో అలాంటప్పుడు 5వ వారం కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే ఇవాల్టి వీడియో వరలక్ష్మి వ్రతం గురించి చాలా మందికి చాలా సందేహాలు అనుమానాలు అనేవి ఉంటాయి. అంటే పూజ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, వాయనం ఎలా ఇవ్వాలి, ఏమేమి నైవేద్యాలు పెట్టాలి, ఇవన్నీ కూడా చాలా సందేహాలు అని ఉంటాయి. మళ్ళీ ఈ వీడియోలో నేను నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు ఇలా వచ్చేసానండి. సో ఈ వీడియోలో నేను కలశంని ఎలా పెట్టుకోవాలి, అలాగే అమ్మవారి డెకరేషన్ అనేది మన తాహతుకు తగినట్టుగా అంటే మనం చేసుకోగలిగిన పరిధిలో ఎంతవరకు చేసుకోగలం అనేది ఈ డీటెయిల్స్ తో, అలాగే చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. నేను ప్రీవియస్ ఇయర్స్ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది. సో ఈ వీడియోస్ అలాగే నేను చెప్పే కంటెంట్ మీ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ వరలక్ష్మి వ్రతం చేయటానికి కోసం మనం ముందుగానే కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలండి. అవేంటంటే మామిడాకులు, తమలపాకులు, పువ్వులు, పసుపు, కుంకుమ, వక్క ఇలాంటివన్నీ కూడా తెచ్చుకుని మన దగ్గర రెడీగా సిద్ధంగా చేసి పెట్టుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేసుకుంటాం కదా, అంటే గురువారం రాత్రిపూట మనం పడుకునే ముందు మినప్పప్పు అనేది నానబెట్టుకోవాలి. మినప్పప్పు ఎందుకంటే గారెలు ప్రిపేర్ చేయడం కోసం. మనం ఎప్పుడైనా కూడా దేవుడికి పెట్టే గారెలు, నైవేద్యంగా సమర్పించే గారెల్లో ఉల్లిపాయ అనేది వేయకూడదు. సో మినప్పప్పు అనేది గారెల కోసం నానబెట్టుకోవాలి. అలాగే పూర్ణాలు అనేది కూడా వరలక్ష్మి వ్రతం రోజు చేస్తామండి. ఈ పూర్ణాల కోసం పైన పూతపిండి అంటే దోసల పిండి ఉంటుంది కదా, దోసల పిండి కోసం మనం మినప్పప్పు, బియ్యం 2 కూడా నానబెట్టుకుంటాం. అలాగే శనగలు ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి శనగలు ఎవరైతే వాయనంలో ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు శనగను కూడా నానబెట్టుకుంటారు. సో ఇవన్నీ ముందు రోజు నైట్ చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ అండి. సో పొద్దున్నే వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసిన తర్వాత మాత్రమే ప్రసాదాల ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ఈ నానబెట్టుకున్న పప్పులు ఏదైతే ఉందో రైస్ ఇవన్నీ కూడా గ్రైండింగ్ చేసేసుకుంటాం. గ్రైండింగ్ చేసేసుకున్న తర్వాత పూర్ణం కోసం లోపల శనగపప్పు ఉడకపెట్టుకోవాలి, అలాగే బెల్లం కూడా తరిగి పెట్టుకోవాలి. ఈ బెల్లం అనేది మీరు కావాలంటే ముందు రోజు నైటే తరిగి పెట్టేసుకోవచ్చు. సో ఈ పూర్ణాల లోపల స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పూర్ణాలు అనేవి వేసేసుకోండి. తర్వాత గారెలు అనేవి వేసేసుకోండి. మనం ఏ పండగ చేసుకున్నా కూడా నైవేద్యాల్లో పెట్టాల్సిన ముఖ్యమైన ప్రథమైనది ఏంటిదంటే పాయసం. ఈ పాయసంకి కావాల్సిన పాలు అన్ని కూడా మీరు పొద్దున లేచినప్పుడే కాచి చల్లారి పెట్టేసుకోండి. లేదా మీరు బియ్యం పరమాణం ఇలా చేస్తుంటాం కదా, దానికోసం అయితే రైస్ కొంచెం ముందుగా నానబెట్టుకున్నట్టయితే, అంటే పొద్దునే మీరు ఉదయాన్నే లేవగానే నానబెట్టేసినట్టయితే మీరు స్నానం చేసి ఇవన్నీ చేసేలోపు అది కొంచెం నాని ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సో మనకి వరలక్ష్మి వ్రతం అంటే ఎన్ని నైవేద్యాలు పెట్టాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని నైవేద్యాలే పెట్టాలని ఏమీ లేదండి. మనం చేసుకోగలిగే ఓపిక, మన స్తోమతను బట్టి మనం ఎన్ని రకాల నైవేద్యాలైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మెయిన్ గా పెట్టుకోవాల్సిన ఏంటంటే గారెలు, పూర్ణాలు, పాయసం, చలిమిడి, వడపప్పు, పానకం. శనగలు అనేవి కూడా అందరూ పెడుతూ ఉంటారు. ఇవి కాకుండా ఫ్రూట్స్ ఎలాగో పెడతాం కదా దేవుడికి. సో అరటిపళ్ళు అనేవి కంపల్సరీగా ఎలాగో పెడతాం. అరటిపళ్ళు కాకుండా ఇంకా మీకు అందుబాటులో ఉన్న ఏ పళ్ళనైనా పెట్టుకోవచ్చు. అంటే బొప్పాకాయ, పుచ్చకాయ ఇలాంటివి పెట్టకూడదండి. బత్తాకాయ, యాపిల్, దానిమ్మ ఇలాంటి ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ప్రసాదం నుంచి 9 పీసులు చొప్పున తీసేసుకోండి. అంటే గారెలు ఒక 9,
పూర్ణాలు ఒక 9, పాయసం అయితే ఒక చిన్న గిన్నెతో తీసుకోండి. పాయసం కంప్లీట్ గా చల్లారిపోయాక మాత్రమే దాని మీద కొద్దిగా నెయ్యి అనేది వడ్డించి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. చలిమిడి వడపప్పు పానకం అనేది మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏ పూజ చేసుకున్నా కూడా తొలిగా గణపతికి పూజ అనేది చేస్తాం కదా. సో గణపతి కోసం మనం అంటే వినాయకుడి కోసం మనం పానకం అనేది ప్రిపేర్ చేస్తాం. సో వడపప్పు అంటే ఏం లేదండి, పెసరపప్పుని కొద్దిగా శుభ్రంగా కడిగేసి దానిలో కొంచెం నీళ్ళు అనేది పోసి నానబెట్టేసి అది మనకి వడపప్పులా తయారైపోతుంది. చలిమిడి అంటే మనం కొద్దిగా బెల్లంని బాగా సన్నగా తరిగి కొంచెం బియ్యపిండి తీసుకుని బియ్యపిండి ఈ బెల్లం తరుగు చాలా కొద్దిగా వాటర్ అనేది పోసుకుంటూ ఒక స్టిఫ్ ముద్దలాగా కలుపుకోవాలి మనం. సో అది చలిమిడి అండి. పానకం అంటే మీ అందరికీ తెలిసిందే, కొద్దిగా వాటర్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం తరుగు, కొంచెం మిరియాల పొడి, చిటికడి యాలకుల పొడి వేసి బాగా కొంచెం వాటర్ పోసి కలిపితే అది మనకి పానకంలా తయారైపోతుంది. సో ఈ 3 ప్రసాదాలు కూడా చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ అయిపోతాయి. ఇవి కాకుండా నేను చెప్పిన ప్రసాదం ఉంది కదా, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని రెడీగా చేసుకోండి. ఇప్పుడు అమ్మవారిని ఎలా ప్రతిష్ఠించాలి, పూజ ఎలా చేయాలని చూద్దాం. అమ్మవారిని ప్రతిష్ఠించే ముందు గుమ్మానికి తోరణాలు అనేవి కట్టుకోండి. అలాగే మీ గడప ఉంటుంది కదా, గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టుకోండి. అలాగే మీరు తలంటి స్నానం చేసిన తర్వాత పూజ ప్రిపేర్ చేయడానికి ముందే మీరు బట్టలు అనేవి అంటే చీర అనేది కట్టేసుకోండి. చీర ఆర్ఎస్ డ్రెస్ మీకు ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది వేసుకోండి. వేసుకున్న తర్వాత జుట్టుని ఎప్పుడు కూడా లీవ్ చేసి ఆడవారు పూజ అనేది చేయకూడదు. మీరు తలంటి స్నానం చేసి వచ్చిన తర్వాత జుట్టు కొనల నుండి అంటే మీకు జుట్టు ఇలా ఉందనుకోండి, జుట్టు ఇలా కొసలు ఉంటాయి కదా, ఈ కొసల నుంచి వాటర్ అనేది కారకూడదు ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు. సో కంప్లీట్ గా తల ఆరిపోయాకన్నా ఉండాలి, లేదా మీరు ఇలా జడతో ఒక 2-3 పాయలన్నా వేసుకున్నా ఉండాలి. అంతేగాని నీళ్లు కారుతున్న జుట్టుతో స్త్రీలు ఎవ్వరు కూడా పూజ అనేది చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి తెలియని వాళ్ళు. ఇప్పుడు మనం గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టేసుకున్నాం కదా, మనం పూజ చేసే ముందు మనకి చేతికి కంపల్సరీగా మట్టి గాజులు అనేవి వేసుకోవాలి. ఆడవారు ఏ పూజ చేస్తున్నా కూడా మట్టి గాజులు అనేవి వేసుకోవాలి. మీ దగ్గర మట్టి గాజులు లేనట్టయితే అట్లీస్ట్ ఈ చేతికి ఒక మట్టి గాజు, ఈ చేతికి ఒక మట్టి గాజు, 2 మట్టి గాజులు 2 చొప్పున మట్టి గాజులు అన్న వేసుకుని పూజ చేయండి. తర్వాత మనం పూజ చేసేటప్పుడు మన కాళ్ళకి పసుపు అనేది రాసుకుంటాము. అలాగే నుదుటిన ఇలా కుంకుమ బొట్టు అనేది పెట్టుకోండి. కుంకుమ బొట్టు పెట్టుకున్న తర్వాత పూజ చేసేటప్పుడు మీరు ఏ ప్రదేశంలో అయితే పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అంటే ఇల్లు ముందే ఊడ్చేసి తడిబట్ట పెట్టేసినా కూడా పూజ చేసే ప్రదేశం మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోండి. మనం ఎప్పుడు కూడా పూజ అనేది ఈశాన్యం మూల, తూర్పు సైడ్ ఈశాన్య మూల అంటే ఈస్ట్ కార్నర్ ఈస్ట్ సైడ్ చేసుకోవాలి మనం. సో అక్కడ శుభ్రపరచుకున్న తర్వాత అక్కడ ముగ్గు వేయాలి. ఆ ముగ్గు ఏ ముగ్గు అంటే పద్మం ముగ్గు. మనం లోటస్ ఫ్లవర్ షేప్ ముగ్గు వేస్తాం కదా, ఆ ముగ్గు అనేది వేయాలి. మీరు ముగ్గు అనేది వేయటానికి తెల్ల ముగ్గు పిండి మాత్రమే యూజ్ చేయాలి. ఇన్ కేసు మీ దగ్గర ముగ్గు అవైలబిలిటీలో లేదనుకోండి, బియ్య పిండితో కూడా ముగ్గు అనేది వేసుకోవచ్చు. సో అలా ఒక పద్మం వేసిన తర్వాత అటు ఇటు కూడా బార్డర్స్ లాగా వేయండి. వేసిన తర్వాత దాని మీద పీట అనేది పెట్టండి. పీటను కూడా బాగా శుభ్రంగా ముందు రోజే క్లీన్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న పీట మీదకి బాగా పసుపు అనేది పూసేయండి. పసుపు అనేది అప్లై చేసేసిన తర్వాత దాని మీద కూడా కుంకుమ బొట్లు అనేది పెట్టండి. కుంకుమ బొట్లు పెట్టి దాని మీద కూడా చిన్నగా ముగ్గు అనేది వేసుకోండి. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ముగ్గు వేసిన దాని మీద మీరు పీట అనేది పెట్టారు కాబట్టి దీని మీద వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. ముగ్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చాక్ పీస్తో వేయొద్దు. ముగ్గు పిండి అవైలబిలిటీలో ఉంటే ముగ్గు పిండితో వేయండి, లేదంటే బియ్య పిండితో వేసుకున్నా పర్వాలేదు నేను ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు మనం ఏ పీట మీద అయితే పూజ చేయాలి అనుకుంటున్నామో ఆ పీట మీదకి ఒక వాడని వస్త్రం పేర్చండి. అంటే ఆ వస్త్రాన్ని మనం ఏ పర్పస్ కి యూజ్ చేయకూడదు. ఇంకా ఓన్లీ ఇలా పూజ చేసినప్పుడు మాత్రమే అమ్మవారిని ప్రతిష్ఠించడానికి లేదా కలశం ప్రతిష్ఠించడానికి మాత్రమే యూజ్ చేసే క్లాత్. ప్రిఫరబుల్లీ నేనైతే రెడ్ కలర్ ఆర్ఎస్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ ఇట్లాంటి సజెస్ట్ చేస్తాను. మీకు అందుబాటులో ఉన్న ఏ కలర్ క్లాత్ అయినా ప్లెయిన్ గా ఉండే క్లాత్, డిజైన్స్ క్లాత్ కాకుండా ప్లెయిన్ గా ఉండే క్లాత్ ప్రిఫర్ చేసి వేసినట్టయితే చాలా మంచిది. సో అలా ఒక క్లాత్ అనేది పరుచుకోండి. పరుచుకున్న తర్వాత దాని మీదకి ఒక ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్ పెట్టుకుని, ప్లేట్ ఇత్తడిదైనా పర్వాలేదు, వెండిదైనా పర్వాలేదు, స్టీల్ది అంత సజెస్టబుల్ కాదు. వెండి, ఇత్తడి, రాగి ఈ మూడిట్లో ఏ ప్లేట్ అయినా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానిలోకి 3 గుప్పిళ్ల బియ్యం అనేది పోసుకోండి. 3 గుప్పిళ్ల బియ్యం అంటే మనం ఇలా పట్టుకుంటే ఇలా బియ్యం అనేది పోస్తే 3 గుప్పిళ్ల బియ్యం అనేది పోసుకోండి. పోసుకున్న తర్వాత దాని మీదకి ఒక ఆకు అనేది పెట్టండి. ఆ ఆకు వచ్చేసి తమలపాకే అయి ఉండాలి. తమలపాకు ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు నేను చెప్తాను.
ఈ తమలపాకు పెట్టిన తర్వాత దాని మీద మీరు కలశం కోసం ఏ చెంబు అయితే యూజ్ చేస్తున్నారో ఆ చెంబు అనేది పెట్టండి. ఆ చెంబు అష్టలక్ష్మి చెంబు అయినా పర్వాలేదు, రాగి చెంబు అయినా పర్వాలేదు. ఎందుకంటే అందరి దగ్గర అష్టలక్ష్మిది వెండి చెంబులు ఉండవు కదా. సో అష్టలక్ష్మి చెంబు అయినా పర్వాలేదు, రాగి చెంబు అయినా పర్వాలేదు. మీరు ఏ చెంబుతో అయితే కలశం ప్రతిష్ఠించాలనుకుంటున్నారో ఆ చెంబుకి కంప్లీట్ గా కూడా పసుపుని ఆ చెంబు మొత్తం కూడా అప్లై చేయండి. పూసిన తర్వాత పసుపు మొత్తం దాని మీద అష్టలక్ష్ములు అయితే అష్టలక్ష్ములకి కూడా మొత్తం నుదుటిన కుంకుమ బొట్టు అనేది పెట్టేసేయండి. మీరు రాగి చెంబుతో చేసినట్టయితే రాగి చెంబుకి కూడా మొత్తం పసుపు అనేది అప్లై చేసిన తర్వాత ఉంగరం వేలు అంటే ఈ 4th ఫింగర్ ఉంటుంది కదా, ఈ 4th ఫింగర్ తో కుంకుమ బొట్టు అనేది ఎప్పుడు కూడా పెట్టాలి. మనం పెట్టుకున్నా కూడా ఇలాగే పెట్టుకోవాలి. అమ్మవారికి ఏ దేవుడి బొట్లు పెట్టినా కూడా ఈ 4th ఫింగర్ తోనే పెట్టాలి. సో ఇలా కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత రాగి చెంబుతో చేసినట్టయితే పసుపు మొత్తం రాసేసిన తర్వాత 5 చోట్ల కుంకుమ బొట్లనే పెట్టాలి. చాలా మంది తెలియక కేవలం 4 చుట్టూ అంటే చెంబు చుట్టూ 4 ప్లేసెస్ లో పెట్టి వదిలేస్తారండి. బట్ ఇది చాలా తప్పు. మొత్తం 5 ప్లేసెస్ లో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే 5 ప్లేసెస్ లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ చెంబులోకి వాటర్ ఎంత పొయ్యాలి అనేది చాలా మందికి సందేహం. ఈ వాటర్ అనేది మనకి చెంబు ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెంబు ఇలా ఉందనుకోండి, ఆ చెంబుకి 3 వంతులు వచ్చే వరకు మనం వాటర్ అనేది పొయ్యాలి. ఎందుకంటే చెంబు పై భాగాన విష్ణుమూర్తి, మధ్యలో అంతా కూడా శివుడు, అడుగు పాటు బ్రహ్మదేవుడు. సో పైన విష్ణువు, మధ్యలో శివుడు, అడుగు బ్రహ్మదేవులు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా. సో అలా 3 ఉంటారు. మనం అలాంటప్పుడు మరి బ్రహ్మదేవుని డైరెక్ట్ గా మనం బియ్యం మీద ఎలా ప్లేస్ చేయలేం కదా. అందుకనే మనం చెంబుకి అడుగు పక్కన వేసేటప్పుడు ఒక తమలపాకు పెట్టి దాని మీద మనం కలశం పెట్టాలని ఇందాక మీకు చెప్పాను. సో ఇప్పుడు 3 వంతుల నీళ్ళు అనేది నింపేసుకున్న తర్వాత దానిలోకి ఒక 4-5 అక్షతలు, అలాగే ఒక కాయిన్ అవైలబిలిటీలో మీకు లేకపోతే, కాయిన్ ఇన్ ద సెన్స్ ఏం లేదండి, చిల్లర డబ్బులు ఉంటుంటాయి కదా మన ఇంట్లో, అది వేయాలి. లేకపోతే ఒక పువ్వు వేసినా పర్వాలేదు. సో అక్షతలు, కొద్దిగా పసుపు వేసినా పర్వాలేదు, అక్షతలు వేసినా పర్వాలేదు. అక్షతలు, పువ్వు లేదా అక్షతలు, కాయిన్ ఇలా ఏదైనా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ కలశంకి చుట్టూ కూడా ఒక 5 మామిడాకులను పెట్టుకోండి. ఇన్ కేస్ మామిడాకులు మీకు అవైలబిలిటీలో దొరకకపోతే ఆ ప్లేస్ లో మీరు తమలపాకులైనా పెట్టుకోవచ్చు. 5 ఆకులు పెట్టుకుని దాని మీద శుభ్రంగా పీచు తీసేసినటువంటి మంచి కొబ్బరికాయని, మీరు తీసుకున్న కొబ్బరికాయ ఎప్పుడు కూడా నీళ్లు బాగా ఉండేటట్టు చూసుకోండి. సో నీళ్లు మనం ఇలా పట్టుకుని మోగిస్తే నీళ్లు ఉండాలి. సో అలా నీళ్లు ఉన్న కొబ్బరికాయని మాత్రమే తీసుకుని, ఆ కొబ్బరికాయ కింద మనం పసుపు అనేది పెట్టేసాం. ఆల్రెడీ కొబ్బరికాయ మనం తీసుకున్నప్పుడు కొబ్బరికాయ కూడా బాగా పసుపు అనేది పెట్టేసి ఈ ఫింగర్ తోనే ఒక 5 ప్లేసెస్ లో బొట్టు అనేది పెట్టాలి. అది ఎలా పెట్టాలి ఏంటనేది నేను వీడియో క్లిప్ లో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశానండి. వీడియోలో మీరు చూస్తే మీరు క్లియర్ గా అర్థమైపోతుంది ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునేటట్టయితే. సో ఆ కలశం చెంబు మీద ఆ కొబ్బరికాయ అనేది పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ కలశం చెంబు మీదకి బ్లౌజ్ పీస్ ఎలా పెట్టాలి, ఏంటి, ఎలా డెకరేట్ చేయాలనేది నేను ఫర్దర్ గా వీడియోలో అటాచ్ చేశాను. మీరు చూస్తే మీకు చాలా క్లియర్ గా, బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను చూపించాను. తర్వాత మనకి అమ్మవారి ప్రతిమ అంటే ఫేస్ షేప్ అనేది మనకి బయట మార్కెట్ లో దొరుకుతుంది. అది తీసుకొస్తే అది ఎలా పెట్టాలి, కలశం చెంబుకి నగలు ఎలా డెకరేట్ చేయాలి అనేది కూడా మొత్తం డీటెయిల్ గా ఇంక్లూడ్ చేశాను. సో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నేను చెప్పాలనుకున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది కలశం డెకరేషన్ అయిపోయింది, మొత్తం చేసాము. మనం చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా వేడి లేకుండా చూసుకుని కొద్దిగా చల్లారిపోయిన తర్వాత తీసుకొచ్చి మనం అమ్మవారికి సమర్పిస్తాం. పెట్టిన తర్వాత పూజ కథ ఎలా చేయాలి వ్రతం అనేది మనకి బయట పూజ షాప్స్ లోను, బయట చాలా పూజా సామాగ్రి దొరికే ప్లేసెస్ లో మనకి బుక్స్ అనేది దొరుకుతాయండి. వరలక్ష్మి వ్రత కథ అనే బుక్. సో అలాంటి ఒక బుక్ తెచ్చుకుని మీ దగ్గర పెట్టుకున్నట్టయితే ఆ బుక్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా వరలక్ష్మి వ్రత కల్పము అనే బుక్ అనేది మనకి బయట మార్కెట్స్ లో దొరుకుతుందండి. సో ఇలా ఉంటుంది బుక్ అనేది. సో ఈ బుక్ ఒకటి తెచ్చి పెట్టుకుంటే మనం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పంతులు గారి సహాయం లేకుండానే మనం ఇంట్లోనే మనంతటికి మనం చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మనం ఇంకా ప్రిపేర్ చేసుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయండి. అదేంటంటే, వినాయకుడి కోసం మనం ఇందాక ఈ వీడియో క్లిప్ లో నేను చూపించినట్టు కొద్దిగా పసుపు ముద్దతో మనం వినాయకుడైనా చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర వినాయకుడి బొమ్మ ఉంటే వినాయకుడి బొమ్మనైనా పెట్టి చేసుకోవచ్చు. అలాగే మనం పూజ చేసేటప్పుడు కంపల్సరీగా గౌరీమాతని ప్రతిష్ఠించాలి. ఆ గౌరీమాతను పెట్టడం కోసం ఒక తమలపాకు పెట్టి, తమలపాకు మీద చిన్నగా అంటే ఒక చిన్న కొంచెం పసుపుతో ఇలా ముద్దలాగా చేసి పెట్టాలి. ఆ పసుపు ముద్దకి కూడా మనం కుంకుమ బొట్లనే పెట్టాలి. అది గౌరీమాత అన్నమాట. మీ దగ్గర అమ్మవారి అంటే లక్ష్మీదేవిది ప్రతిమ ఉండి అలాగే చిన్న విగ్రహం ఉన్నా కూడా ఇలా గౌరీదేవిని చేసి తమలపాకు మీద ఖచ్చితంగా పెట్టాలి.
మీరు పూజకి చేసే ఏ పనైనా కూడా, అంటే దీపారాధన కుందులు కానివ్వండి, ప్రసాదం కానివ్వండి, గౌరీమాత కానివ్వండి, ఏదైనా కూడా డైరెక్ట్ గా పీట మీద పెట్టకూడదు. ఖచ్చితంగా దాని కింద ప్లేట్ అయినా పెట్టాలి, దీపారాధన కుందుల కింద, లేకపోతే తమలపాకు కింద పెట్టాలి. పోతే నేను చెప్పదలుచుకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా మంది ముత్తైదులకి వాయనం ఇచ్చేటప్పుడు ఆర్ఎల్స్ తాంబూలం ఇచ్చేటప్పుడు కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా మీరు తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు కానివ్వండి, అరటిపళ్ళు కానివ్వండి, అవి ముచ్చికలు అంటే తొడాలు ఉంటాయి కదా, అవి మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి, ఇచ్చే వాళ్ళ వైపు ఉండకూడదు. ఎప్పుడు కూడా తమలపాకులు, 2 తమలపాకులు, ఒక ఒక్క చిల్లర కాయిన్ ఒకటి, అలాగే పండు, ఎప్పుడు కూడా పండు అనేది 2 పండ్లు ఇవ్వాలి, ఒక్క పండు పెట్టి వాయనం అనేది ఇవ్వకూడదు. అలాగే ఒక బ్లౌజ్ పీస్, ఏదైనా ప్రసాదం మీరు ప్రిపేర్ చేసింది. చాలా మంది శనగలనే ఇస్తుంటారు, శనగలకు బదులు మీరు ఏ ప్రసాదమైనా ఇవ్వచ్చు. కావాలంటే శనగలు ఇవ్వచ్చు, శనగలకు ఆప్షన్ గా ఇంకా వేరే ఏ ప్రసాదమైనా ఇవ్వచ్చు. ఇలా మీరు ఇవ్వదలుచుకున్నవన్నీ కూడా వాయనంలో పెట్టి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఆ గిఫ్ట్స్ కంపల్సరీ ఇవ్వాలని ఏమీ లేదండి. ఎవరి తాహతకు తగినట్టుగా, ఎవరి ఇంట్రెస్ట్ కు తగినట్టుగా ఇవాళ రేపు అన్ని మోడిఫికేషన్స్ అన్ని చేస్తున్నారు. సో అవి కూడా కావాలనుకుంటే ఇంక్లూడ్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే అలాగే డైరెక్ట్ గా ఇచ్చేసేయచ్చు. కాకపోతే ఇచ్చే వాటిల్లో 2 తమలపాకులు, ఒక్క పసుపు కుంకుమ ప్యాకెట్లు, 2 పళ్ళు, ఒక బ్లౌజ్ పీస్, ఇవి మాత్రం కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వినాయకుడికి ఉత్తర జంధ్యం అనేది కంపల్సరీగా వేయాలండి. వినాయకుడిని పెట్టుకుంటాం కదా పూజ చేసుకునేటప్పుడు, సో గణపతికి ఉత్తర జంధ్యం అనేది కంపల్సరీగా వేయాలి. అలాగే గౌరీమాతకి వస్త్రం అనేది చేయాలి. వస్త్రం అంటే ఏం లేదండి, మనం దూది ఉంటుంది కదా, దూదిని కొంచెం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మధ్య మధ్యలో గ్యాప్ పసుపుతో పెట్టుకుని పేనుకున్నట్టు చేసి మళ్ళీ కొంచెం అలా వదిలేసి మళ్ళీ కొంచెం అలా చేయాలి. సో ఇలా చేసినట్టయితే అది వస్త్రం అవుతుంది. ఉత్తర జంధ్యం గణపతికి, వినాయకుడికి, అలాగే వస్త్రం అనేది అమ్మవారికి పెట్టుకోవాలి. అలాగే చాలా మంది ప్రతి సంవత్సరం కాసు అనేది కొత్తది కొనుక్కోవాలనే సందేహం కూడా వస్తుంది. ప్రతి సంవత్సరం కొత్తది కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మనం ఫస్ట్ టైం చేసుకున్నట్టయితే వరలక్ష్మి వ్రతం అనేది, మనకి తీసుకున్న కాసు అనేది దానికి ఒక పసుపు తాడు అనేది కట్టేసి మనం మెళ్ళో అనేది కట్టుకోవటం జరుగుతుంది. ఆ పసుపు తాడుతో కట్టిన కాసు అనేది మరుసటి సంవత్సరం ఆర్ఎస్ రిమైనింగ్ ఇయర్స్ మనం దాన్ని యూజ్ చేసుకోవటానికి మనకి వ్రతానికి పనికిరాదు. దాన్ని అలా ఉంచేసుకోవచ్చు, లేదా మన సూత్రం గొలుసులో అది కట్టేసుకోవచ్చు. మరుసటి సంవత్సరం నుంచి మీరు ఒక కాసు అనేది తీసుకుని ఆ కాసును పెట్టుకుని ఆ సంవత్సరం వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకున్నాక దాన్ని ఒక బాక్స్ లో పెట్టేసి మీరు బీరువాలో పెట్టేసుకోవచ్చు. లేదు ప్రతి సంవత్సరం మీరు కొనుక్కోదలుచుకుంటే ప్రతి సంవత్సరం కొనుక్కోవచ్చు. ప్రతి సంవత్సరం కొనుక్కోలేని వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. ఆ కాసును మీరు ఈ సంవత్సరం వాడుకున్నాక నెక్స్ట్ ఇయర్ కూడా అదే వాడాలి అనుకున్నట్టయితే ఆ కాసుని పాలల్లో కొద్దిగా ముంచి తడిపేసి దానికి కొంచెం పసుపుతో శుద్ధి అనేది చేసేసి మరుసటి సంవత్సరం కూడా వాడుకోవచ్చు. సో ప్రతి సంవత్సరం కొత్త కాసు కొనుక్కుని వాడాలన్న అవసరం ఏమీ లేదండి. ఫస్ట్ ఇయర్ వాడిన కాసు మాత్రం ఎలాగో మనకి గొలుసులో పేంతారు, లేకపోతే దాన్ని అలా ఆల్రెడీ మెడలో కట్టిస్తారు కాబట్టి ఒకసారి మన మెడలో పడినది మళ్ళీ పూజకి పనికి రాదు. నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే. ఓకేనా, మీ అందరికి అర్థమైందే అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఒకసారి మన మెడలో ఉన్న కాసు అయితే ఇంకొకసారి వాడలేము. దేవుడి దగ్గర పెట్టిన కాసు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు, కానీ మీరు వాడే ప్రతిసారి అది పాలతో కొంచెం శుద్ధనే చేసి అప్పుడు వాడుకోండి. ఓకేనా. పోతే మనం చాలా మందికి మళ్ళీ మనలో వచ్చే సందేహం ఏంటంటే, మనం కలశానికి పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి, అలాగే కలశం ప్రతిష్ఠించడానికి దాని కింద పెట్టిన బియ్యం ఏం చేయాలనేది డౌట్ వస్తుంటుంది. మనం కలశం కోసం యూజ్ చేసిన కొబ్బరికాయ అనేది మనం హాట్ ప్రిపేర్ చేయకూడదండి. దాంతో ఏదైనా స్వీట్ రెసిపీ అంటే కొబ్బరి లౌజు, కొబ్బరి ఉండలు, ఇలా ఏదైనా స్వీట్ రెసిపీ అనేది ప్రిపేర్ చేయొచ్చు. అంతేగాని మనం దాంతో కొబ్బరి అన్నం, కొబ్బరి చట్నీ ఇలాంటివి మాత్రం ప్రిపేర్ చేయకూడదు. ఏదైనా స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. అలాగే మనం కలశం కింద పెట్టిన బియ్యం కూడా మనం మరొక సందర్భంలో అంటే పాయసం, పరమాన్నం ఇట్లాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసి ఏదైనా స్వీటే ప్రిపేర్ చేయాలి కొబ్బరికాయతో అలాగే బియ్యంతో. అంతేగాని హాట్ రెసిపీస్ మరి వేరే ఇతర పర్పజెస్ కోసం వాటిని యూజ్ చేయకూడదు. తర్వాత చెప్పే పాయింట్ ఏంటంటే, మనం వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తోరణాలనే కట్టుకుంటూ ఉంటాం కదా చేతికి. సో రైట్ హ్యాండ్ కి తోరణం అనేది కట్టుకుంటాం. ఆ తోరణం ఎన్ని పోగులు ఉండాలి, ఎన్ని ముళ్ళు ఉండాలి అనేది కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. మనం తీసుకున్న తోరణం అంటే దారము, పువ్వులు, ఆకులు కలిపి చేసేదే తోరణం అండి. ఈ తోరణం అనేది మనం వైట్ థ్రెడ్ యూజ్ చేస్తాము. ఈ థ్రెడ్ కి కంప్లీట్ గా పసుపు అనేది రాసేయాలి. ఫస్ట్ మనం తీసుకున్న తోరణంకి యూజ్ చేసే దారం అనేది 9 వరుసలు తీసుకోవాలి. సో 9 వరుసలతో దారం తీసుకున్న తర్వాత పువ్వులు, ఆకులు ఏదైనా కలిపి
8 ముళ్ళు వచ్చేటట్టు కట్టుకోవాలి. ఒకటి ఖాళీ అంటే ఉట్టి ముడి వేయాలి, దానికి ఏమీ యూజ్ చేయకూడదు. మిగతా 8 ముళ్ళు మీరు పువ్వులైనా తీసుకోవచ్చు, ఆకులైనా తీసుకోవచ్చు. పువ్వులు ఆకులు కలిపి తీసుకుంటే ఇంకా చాలా మంచిది. సో 9 వరుసల తాడుకి 8 పువ్వులు ఆకులు కలిపిన ముళ్ళు, ఒకటి ఉట్టి ముడి. ఇలా చేస్తే ఇది వరలక్ష్మి వ్రతం తోరణం అవుతుందండి. ఇలా 2 తోరణాలనే చేయాలి. ఒక తోరణం ఏమో కథ చదివేటప్పుడు మన చేతికి కట్టుకుంటాం, కుడి చేతికి. మీ భర్త ఆ రోజు ఇంట్లో ఉన్నట్టయితే మీ హస్బెండ్ తో కట్టించుకోండి. మీ హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత కట్టించుకోండి. ఇన్ కేస్ అవైలబిలిటీలో లేకపోతే మీరే మీ అంతటగా లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా కట్టేసుకోండి. ఇంకొకటి, మనం ఎవరికైతే వాయనం ఇస్తున్నామో వాళ్ళకి ఇవ్వాలి తోరణం. ఇన్ కేస్ మీ వాయనం అందుకోవటానికి ఎవరు లేరనుకోండి, గౌరీమాత దగ్గర పెడతాం కదా, సో ఆ పెట్టిన వాయనంలోనే ఒక తోరణం అనేది కట్టుకోవాలి, పెట్టి ఉంచాలి. గౌరీమాతకి యూజ్ చేసిన పసుపు ముద్ద అనేది ఏం చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఆ పసుపు ముద్దని చాలా మంది తెలియక మనం ఈ పువ్వులు ఇవన్నీ రిమైనింగ్ అన్ని తీసేసి మరుసటి రోజు క్లీన్ చేసుకున్నప్పుడు దాంతో కలిపేస్తుంటారు. బట్ అస్సలు అలా పడేయకూడదండి. ఆ పసుపు ముద్దని మనం స్నానం చేసేటప్పుడు మన ఫేస్ కి రాసుకోవాలి. అంతేగాని పాదాలకి, రిమైనింగ్ బాడీ పార్ట్స్ ఎక్కడ కూడా రాసుకోకూడదు. మనం స్నానం చేసేటప్పుడు మన ఫేస్ కి అది రాసేసుకుని స్నానం చేసేస్తే చాలా మంచిది. మనం పువ్వుల డెకరేషన్ అని చాలా రకాల పువ్వులనే యూజ్ చేస్తుంటాం ఇలాంటి పండుగలప్పుడు. మనం బంతి పూలు, ఇలాంటి పువ్వులు, చామంతి పూలు మీరు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ బంతి పూలు అనేది కేవలం డెకరేషన్ పర్పస్ కోసమే గానీ మనం దేవుడి దగ్గర పెట్టడానికి బంతి పువ్వు అనేది పనికిరాదు. మీరు కావాలంటే గడపకి అలా పువ్వుల దండల్లో డెకరేట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇంటి ముందు ఏదన్నా ముగ్గులో డెకరేట్ చేసుకోవచ్చు, అలా చేసుకోండి. కానీ బంతి పూలు అనేది ఎప్పుడు కూడా పువ్వులు మనం పూజకు అనేది పనికిరావు. మీరు గులాబీ పూలు, చామంతులు, మల్లెపూలు, ఇలా ఏ పువ్వులైనా, మందార పూలు, దేని పెట్టైనా కూడా వరలక్ష్మి అమ్మవారిని పూజించుకోవచ్చు. ఇకపోతే మనం కలశంకి పెట్టిన బ్లౌజ్ పీస్ అనేది మనం ఎవ్వరికి ఇవ్వకూడదు. అంటే మనం ఏ బ్లౌజ్ పీస్ అయితే పెడతామో అది మనం మాత్రమే కుట్టించుకోవాలి. సో మీకు ఆ బ్లౌజ్ పీస్ మీరు పక్కాగా కుట్టించుకుంటారు అని అనుకున్న బ్లౌజ్ పీస్ నే పెట్టుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్ పీస్ పెట్టి అది మళ్ళీ మర్చిపోయి వేరే ఎవరైనా వచ్చినప్పుడు, వేరే ఏదైనా సందర్భంలో వేరే ఎవరికైనా పెట్టినట్టయితే మనకి ఆ వ్రత ఫలితం అనేది కంప్లీట్ గా దక్కదండి. సో కలశం మీద పెట్టిన బ్లౌజ్ పీస్ అనేది కంపల్సరీగా మీరే కుట్టించుకోవాలి. వరలక్ష్మి వ్రతంని ఈ కథ పుస్తకం యూజ్ చేసి మొత్తం చదివేసిన తర్వాత మనకి ఆ వరలక్ష్మి వ్రతంని అయిపోయిన తర్వాత, తోరణం కూడా కట్టేసుకున్న తర్వాత భోజనం చేయొచ్చా చేయకూడదని చాలా మందికి సందేహం ఉంటుంది. నా వరకు నేనైతే భోజనం చేసేస్తానండి. ఎందుకంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఎలాగో పూజ కంప్లీట్ అయ్యే వరకు స్కిప్ చేసేస్తాం. బ్రేక్ఫాస్ట్ అనేది చేయం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసి పూజకి ఎలాగో కూర్చోం. మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పూజ అమ్మవారిని సిద్ధం చేసుకునేసరికి ఇంకొక విషయం అండి, ఇక్కడ 12 లోపే పూజ అనేది చేసేసుకోవాలి. దీపారాధన పూజ అంతా కూడా మధ్యాహ్నం 12 గంటల లోపే చేసేసుకోవాలి. సో చేసుకునేసరికి మనకి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోతుంది. సో నేను లంచ్ అనేది చేసేస్తాను. మనం ముత్తైదులకి వాయనం అంటే తాంబూలం ఎప్పుడు ఇవ్వాలి అంటే ఆ రోజు ఈవినింగ్ ఒకసారి ఇల్లంతా కూడా శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ స్నానం అనేది చేయాలి. తల స్నానం అవసరం లేదండి, మామూలుగా స్నానం చేసి పట్టు వస్త్రం ఏమన్నా ఉంటే మీ దగ్గర ధరించి, లేదా కొత్త బట్టలు ఏదైనా పొద్దున అమ్మవారి దగ్గర పెట్టిన చీర అలాంటిది ఏమన్నా ఉండేట్టయితే అది కట్టుకోండి. లేదా ఆల్రెడీ ఒకసారి కట్టుకున్న చీర అయినా పర్వాలేదు, కట్టుకుని దీపారాధన అనేది మరొకసారి చేయాలండి. ఈవినింగ్ టైం దీపారాధన చేసిన తర్వాత మాత్రమే ఇంటికి వచ్చిన ముత్తైదులకి తాంబూలం అనేది ఇవ్వాలి. తాంబూలంలో ఇందాక ఏమేమి ఇవ్వాలో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ అమ్మవారి మరి ఎప్పుడు కదిలించాలి అనే డౌట్ కూడా మీ అందరికి వస్తుంది. ఈ అమ్మవారిని ఎప్పుడు కదిలించాలంటే శుక్రవారం పూట కదిలించొద్దు. ఇక మీకు తప్పదు, వేరే అత్యంతర పరిస్థితుల్లో అయితే తప్పితే శుక్రవారం పూట అమ్మవారిని అస్సలు కదిలించొద్దు. మరుసటి రోజు మళ్ళీ లేచిన తర్వాత ఉదయాన్నే ఇల్లంతా శుభ్రపరచుకుని అప్పుడు అమ్మవారిని ఒకసారి కదిలించే ముందు మీరు ఏం చేయాలంటే యథావిధిగా ముందు రోజు పూజ చేసిన పువ్వులు, ఆకులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ చేసి కొత్తగా ఫ్రెష్ పువ్వులు అనేవి పెట్టేసుకుని అమ్మవారికి పెరుగంధం లేదా దధ్యోదనం అనేది నైవేద్యంగా పెట్టుకుని, అది ప్రిపేర్ చేయలేని వాళ్ళు ఫ్రెష్ గా ఏదైనా ఫ్రూట్స్ అయినా పెట్టుకుని అమ్మవారిని 3 సార్లు అలా కదిలించి జస్ట్ అలా ఉంచేసి తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అమ్మవారిని అక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. సో ఇలా మీరు గనక ప్రతి ఒక్కటి పాయింట్ స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకున్నట్టయితే మీకు అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందండి. పూజ ప్రిపేర్ చేయడానికి, కూర్చోవడానికి ముందు పూజ చేయడానికి మనం పంచామృతం అనేది రెడీగా చేసి పెట్టుకోవాలి. పంచామృతం అంటే అందరికీ తెలిసిందే కదా, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె ఇట్లాంటి మొదలైన వాటితో 5 రకాలతో చేసేదే పంచామృతం. సో వీటిలన్నిటికీ కూడా ఎప్పుడు కూడా దీపారాధనకి మనం నువ్వుల నూనె యూజ్ చేయాలి, లేదంటే ఆవు నెయ్యి యూజ్ చేయాలి. అంతేగాని మనం నార్మల్ గా ప్రిపేర్ చేసుకునే నెయ్యి, మన కొబ్బరి నూనె ఇట్లాంటివి అంత శ్రేష్టమైనవి కాదు. ఇన్ కేస్ మీకు నువ్వుల నూనె దొరకని పక్షంలో అప్పుడు మామూలు కొబ్బరి నూనె యూజ్ చేయండి. కానీ బట్ నువ్వుల నూనె దొరికితే అదే యూజ్ చేయండి, ఆవునే ఇంకా మంచిది.
సో ఇలా చేసుకోవాలి దీపారాధన అనేది. దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు పంచామృతం కూడా రెడీగా చేసుకోవాలి. అలాగే పూజ కూర్చునే ముందే మనం అక్షితలు, పసుపు, కుంకుమ, గంధం అనేది రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడు మధ్యలో గంధం చిలకరించాలి, ఇలా వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలా చిలకరించాలి, బొట్టను వెళ్తే ఇలా చిలకరించాలి. సో ఇలా చిలకరిస్తూ ఉంటాం కదా. సో అందుకని ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ఊరికి పద్దాక మనం పూజ చేసేటప్పుడు లెగవాల్సిన అవసరం అనేది పడదు. అలాగే మనం అమ్మవారి కలసం పెట్టడానికి ఒక కొబ్బరికాయ యూజ్ చేస్తాం కదా, మనం పూజ అయిపోయాక కొట్టడానికి ఒక కొబ్బరికాయ అనేది పీచు తీసేసింది రెడీగా పెట్టుకోవాలి. అలాగే హారతి కోసం కర్పూర బిళ్ళలు, సాంబ్రాన్ కడ్డీలు, ధూపం కొంతమంది వేసే అలవాటు ఉంటుంది, ధూపం, ఇట్లాంటివన్నీ కూడా మనం పూజకు కావాల్సినవన్నీ కూడా మనకి అందుబాటులో పెట్టుకున్నట్టయితే పూజ జరిగేటప్పుడు ప్రతిసారి అది ఒక డిస్టర్బెన్స్ లో ఫీల్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజను చేసుకున్న సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. లేదంటే ప్రతిదీ మర్చిపోయి కిచెన్ లోకి మరి పూజ రూమ్ లోకి వెళ్ళి అదొక హడావిడిగా లేకుండా చాలా పీస్ఫుల్ గా అనేది ఉంటుంది. ఏదైతే వాయనం పెట్టుకుంటామో ఆ వాయనంలో ఉన్న ప్రసాదం మొత్తం కూడా మనమే తినాలి. మనమే అంటే నేను ఒక్కదాన్ని కాదండి. సపోజ్ నేను పెట్టాను అనుకోండి, నేను పెట్టిన వాయనంలో ఉన్న గారెలు, పూర్ణాలు ఇవి ఏవైతే ఉన్నాయో నేను, మా హస్బెండ్, అలాగే మా బాబు మేము తినొచ్చు. అంటే ఒక ఇంటి వాళ్ళు, ఒక ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే తినాలి. ఆ వాయనంలో ఉన్నవి మనం మన నైబర్స్ కి కానీ మరి ఏ ఇతర బంధువులకి కూడా ప్రసాదంలా పంచకూడదు. మీరు అంతగా ప్రసాదంలో ఇవ్వాలి అనుకుంటే మన ఇంట్లో ప్రిపేర్ చేయగా ఇంకొంచెం ఎక్సెస్ అనేవి చేస్తుంటాం కదా, సో వాటిలో తీసి ఇవ్వాలి. కానీ మనం వాయనంగా ఏదైతే పెట్టుకున్నామో అవి ఇవ్వకూడదు. మీకు ముత్తైదుగా అందుకోవటానికి వాయనం అనేది మీ పూజ అయిపోయాక ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళకు కూడా వాయనం అనేది పెట్టి సిద్ధం చేయాలి. ఆ వాయనంలో మీ తాహతుకు తగినట్టుగా, అంటే మీరు చీర పెట్టదలుచుకుంటే ఒక చీర పెట్టలేని వాళ్ళైతే బ్లౌజ్ పీస్, పసుపు, కుంకుమ, 2 తమలపాకులు, ఒక్క, ఒక చిల్లర కాయిన్, 2 అట్టిపళ్ళు, లేదా అట్టిపండు ఒకటి, వేరే ఇంకే ఫ్రూట్ అయినా ఇంకోటి పెట్టుకోవచ్చు. అలాగే పూర్ణాలు అయితే ఒక 9, అలాగే తోరణం, ఇందాక నేను చెప్పాను కదా తోరణం, ఇవన్నీ కంపల్సరీగా పెట్టుకుని వారికి ఇచ్చి వారి దగ్గర అక్షతలు అనేది తీసుకోండి. అవైలబిలిటీలో లేని వాళ్ళు గౌరీమాతకే ఆ వాయనం అనేది పెట్టేసి, మనం ఎప్పుడు కూడా వాయనం ఇచ్చేటప్పుడు వాయనం ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు చెప్పుకోవాల్సిందండి. నేను ఇస్తున్నాను అనుకోండి వాయనం వేరే ఎవరికైనా, నేను ఇస్తున్నమ్మ వాయనం అనాలి, వాళ్ళు తీసుకుంటున్నమ్మ వాయనం అనాలి అవతల వాళ్ళు. అలాగే నేను ముమ్మాటికి ఇస్తున్నమ్మ వాయనం, ముమ్మాటికి ముట్టిందమ్మ వాయనం. వాయనం అందుకున్న వనిత ఎవరు? నేనే, గౌరీ పార్వతి. అని గౌరీ పార్వతి అని చెప్పేసినప్పుడు మన చీర కొంగు ఉంటుంది కదా, మన చీర కొంగు ఇటు రైట్ సైడ్ నుంచి ఇలా తీసుకురావాలండి. ఇటు రైట్ సైడ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ కొంగులో మనం వాయనం అనేది పెట్టేసి అవతలి వాళ్ళ చీర కొంగులో ఇలా ఇచ్చేసేయాలి. మనం ఎప్పుడు కూడా వాయనం అనేది డైరెక్ట్ గా ఇలా చేత్తో ఇలా ఇవ్వకూడదు. చీర కొంగు అనేది ఇలా తీసుకొచ్చి అలా ఇవ్వాలి. మీ వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చా అనే డౌట్స్ చాలా మందికి వస్తుందండి. యాక్చువల్లీ నేనేం చెప్తానంటే, కొంతమందికి కొన్ని పూజలు, వ్రతాలు, నోములు అనేవి ఆనవాయితీ ఉండని వారు ఎందుకు చేసుకుని అనవసరంగా రిస్క్ ఫీల్ అవటం అని నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, మా పేరెంట్స్ కి వినాయక చవితి అలాగే వరలక్ష్మి వ్రతం అనేది లేదు. అందుకని వాళ్ళు ఏ సంవత్సరం కూడా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎన్నో జనరేషన్స్ నుంచి కూడా వాళ్ళు వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవటం ఆపేశారు. బట్ మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వినాయక చవితి రోజు మా మదర్ ఇప్పటికీ కూడా వినాయక చవితి అంటే ఏం చేస్తారంటే ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ వండుతారు. ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు మేము కంటిన్యూస్ గా అడిగేవాళ్ళం, మా నైబర్స్ చేసుకుంటున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు, మనం ఎందుకు చేసుకోకూడదని. ఎందుకంటే అప్పుడు చెప్పినా అర్థమయ్యే ఏజ్ కాదు మాకు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మా మదర్ అన్ని ప్రిపేర్ చేస్తారు, బట్ పాలవెల్లి కట్టరు, అలాగే పచ్చి ఉండ్రాలనే వినాయకుడికి పోయారు. మిగతావన్నీ చేసుకుని నార్మల్గా ఇంట్లో దేవుడికి అన్ని విగ్రహాలు ఉన్న దేవుడికి ఎలా అయితే పూజ చేస్తారో అలాగే చేసేవారు. బట్ వినాయకుడి ప్రతిమ పెట్టి పచ్చి ఉండ్రాళ్ళు పోసి ఆ పాలవెల్లి కట్టి కుడుములు ఉండ్రాళ్ళని ప్రత్యేకంగా వినాయకుడికి పెట్టేవారు కాదు. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా మా ఇంట్లో ఏంటంటే మా మదర్ వాళ్ళకి లేదు. బట్ పెళ్ళైన సంవత్సరం, ఆడపిల్ల పెళ్లి చేసిన సంవత్సరం, అంటే నా పెళ్ళైన సంవత్సరం ఫస్ట్ ఇయర్ కంపల్సరీగా వరలక్ష్మి వ్రతం అనేది నోయిస్తారు. ఎందుకంటే మా సైడ్, మా దగ్గర ఎలా ఉంటుందంటే, వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అత్తగారు వాళ్ళు ఎవరైతే ఉంటారో, అత్తయ్య సైడ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్ సైడ్ అత్తగారు వాళ్ళు ఒక చీర, అలాగే కాసు, అలాగే ఏదైనా గోల్డ్ ఆర్ఎల్స్ వెండి ఆర్నమెంట్స్, ఈ పూజా సామాగ్రి ఇవన్నీ కూడా తీసుకొస్తారు. అందుకని వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే పెళ్లైన ఇయర్ మాత్రం ఆడపిల్లతో వరలక్ష్మి వ్రతం అనేది ఇంట్లో చేపిస్తారండి. ఎలాగో మరుసటి సంవత్సరం నుంచి ఆడపిల్ల వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటుంది కాబట్టి అలా చేపిస్తారు. అలా నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి వరలక్ష్మి వ్రతం అందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం జరుపుకోయే అందరికీ కూడా నాదొక చిన్న విన్నపం అండి. దయచేసి ఎటువంటి హంగులు, ఆర్భాటాలు చేయకండి.
మీరు మనస్ఫూర్తిగా ఇంట్లో ఆ అమ్మవారిని స్మరించుకుంటూ ప్రపంచం మొత్తం పీడిస్తున్న ఈ కరోనా మహమ్మారి అనే ప్రపంచాన్ని వదిలి పారిపోవాలని అందరూ వాళ్ళ ఇంట్లో అంటే ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం చేసుకున్నప్పుడు తాంబూలం ఇవ్వటం కోసమని చాలా మందిని ఇన్వైట్ చేస్తూ ఉంటాం. ఈ ఇన్వైట్ చేసేటప్పుడు ప్రతి సంవత్సరం అయితే 5, 9 మంది, 11 మంది ఇలా రకరకాలుగా పిలుస్తుంటాం. మనం పిలిచే కౌంట్ అనేది ఖచ్చితంగా ఆడ్ నెంబరే అయి ఉండాలండి. బట్ ఈ సంవత్సరం మాత్రం అలా ఎవరిని పిలిచి చేసుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీగా తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు మాత్రమే ఎవరికి వాళ్ళు ఈ కరోనా మహమ్మారి పైన విజయం అనేది సాధించగలరు. ఈ ఒక్క సంవత్సరానికి మాత్రం అమ్మవారు ఏమి అనుకోరండి. మీరు భక్తి శ్రద్ధలతో పూజ అనేది ఘనంగా నిర్వహించుకోండి. మీ ఇంట్లో ఎవరికి వారే నలుగురిని పిలిచి హంగులు ఆర్భాటాలు చేస్తే వాళ్ళు కూడా మొహమాటానికి పోయి వారింట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకున్నప్పుడు కూడా మిమ్మల్ని అలాగే పిలుస్తారు. దీనివల్ల మనకి తెలియకుండానే మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్ ని బ్రేక్ చేసి ఒకరి ఇంట్లోకి ఒకరు వెళ్లి వారిని ఇబ్బంది పెట్టి మనం కూడా ఇబ్బంది పడతాం. సో దయచేసి ఇట్లా అనేది చేయకండి. ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.
ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క తీరుగా చేస్తుంటారండి. సో అది మీరు కంపల్సరీగా చేసుకోవాలి అని ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉంటే మీ ఇంట్లో మీ పెద్దవాడిని కనుక్కోండి. సైంటిఫికల్లీ అలాగే ఏదో రీజన్ ఉంటేనే వరలక్ష్మి వ్రతం నోములు అనేవి కొంతమందికి ఉండవు. ఇదే కాదు, చాలా నోములు అనేవి చాలా మందికి ఉండవు. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఏదైనా కొత్త పాయింట్స్ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అలాగే నాకు తెలియని, నేను మిస్ చేయని ఏదైనా పాయింట్స్ ఉంటే గనక కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను వాటిని కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి పాటించడానికి, ఈ వరలక్ష్మి వ్రతం నుంచి పాటించడానికి తప్పకుండా ట్రై చేస్తాను. మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోమండి. లాస్ట్ నాట్ ద లీస్ట్ పాయింట్ అండి, మీరు ఎప్పుడు కూడా పూజకి యూజ్ చేసే పాత్రలు ఏవైనా కూడా వెండి, ఇత్తడి, రాగి ఈ మూడే ఉండేటట్టు చూసుకోండి. స్టీల్ పాత్రలు అనేవి పూజకి పనికి రావు. అవి మీరు ప్రసాదం పెట్టడానికి యూజ్ చేసే బౌల్స్ కానివ్వండి, దీపారాధన కుందులు కానివ్వండి, అగరబత్తులు పెట్టే స్టాండ్ కానివ్వండి, హారతి కర్పూరం బిళ్ళలు పెట్టేది కానివ్వండి, గంట ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా అది స్టీల్ మాత్రం అయి ఉండకూడదు. ఇంకోటి నేను చెప్పాలనుకున్న లాస్ట్ పాయింట్ అండి, సారీ ఇందాక ఒకటి మిస్ చేశాను. హారతి ఇచ్చినప్పుడు చాలా మంది హారతి దేవుడికి ఇలా ఇచ్చేసిన తర్వాత అది అక్కడ పెట్టేసి ఇలా కళ్ళకు అద్దుకుంటారు. అది చాలా బ్లంట్ మిస్టేక్ అండి, అలా చేయకూడదు. హారతి ఎప్పుడైనా కూడా మనం దేవుడికి, ఇంట్లో వాళ్ళందరికి హారతి దేవుడికి ఇచ్చేసిన తర్వాత హారతిని కింద పెట్టి దాని మీద ఒక 2 డ్రాప్స్, అంటే హారతి పెట్టే హ్యాండిల్ ఉంటుంది కదా చివరన హ్యాండిల్ ఇలాగా, దాని మీద ఒక 2-3 డ్రాప్స్ వాటర్ పోసి అప్పుడు మాత్రం మనం కళ్ళకు అనేది అద్దుకోవాలి. అద్దుకుని ఇంట్లో వాళ్ళందరికి ఇవ్వాలి. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను, నేను చాలా ప్లేసెస్ లో చాలా మంది ఇలా చేయకుండా ఉండటం చూసాను, బట్ అది చాలా తప్పండి.